నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకి ముందు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా విమర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి విమర్శలకి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా అనేక సందర్భాల్లో ధీటుగానే సమాధానం చెప్పారు. ఎక్కడా కూడా వాళ్ళు సైలెంట్గా ఊరుకున్నారు, వాళ్ళు బుద్ధ భగవానులు అని నేను చెప్పను. వాళ్ళు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి పాలనా వైఖరిని విమర్శించే క్రమంలో సైకో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడే పేరు పెట్టారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని పిలుపును కూడా ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని పాతాళానికి తొక్కేస్తాను జగన్ అనంటూ, జగన్ ఇదే నా హెచ్చరిక అంటూ కూడా జగన్ మీద విరుచుకుపడ్డారు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారని చెప్పను. పైగా వైసీపీ నేతలకు ఒకానొక సందర్భంలో వాళ్ళు చేస్తున్న బూతు వ్యాఖ్యలకి తట్టుకోలేక చెప్పులు కూడా చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతల్ని తాట తీస్తానని కూడా హెచ్చరించారు. తాట తీస్తాను, తోలు ఒలుస్తానని కూడా హెచ్చరించారు. వీటి కూడా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తగ్గి ఉన్నారు, లేకపోతే శాంతియుతంగా ఉన్నారు అని చెప్పేసి నేను చెప్పను. కానీ 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి మాత్రం వాళ్ళు పూర్తిగా పరిపాలన మీదే దృష్టి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఎన్ని మాటలు మాట్లాడినా కానీ అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఎక్కడా స్పందించలేదు. ఒక విషయంలో మాత్రం ఒక హెచ్చరిక జారీ చేశారు పవన్ కళ్యాణ్. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ సోషల్ మీడియా సైకో అని కూడా అనలేదు, సోషల్ మీడియాలో ఉన్మాదంగా పోస్టులు పెట్టే వాళ్ళని పట్టించుకోవట్లేదు, చూసి చూడకుండా వదిలేసామనుకుంటున్నారేమో. నాకు ఓర్పు కొంచెం ఎక్కువే, ఆ ఓర్పు ఉన్నంత వరకు కూడా భరిస్తాను, ఆ ఓర్పు నశించిన తర్వాత మాత్రం ఒక్కొక్కళ్ళకి ఒక రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి హార్ట్ వార్నింగ్ ఇచ్చారు. అది స్వీట్ వార్నింగ్ కూడా కాదు, హార్ట్ వార్నింగే ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక రేంజ్లో ఉంటుందని చెప్పారు. సో ఆ హెచ్చరిక తప్ప జగన్మోహన్ రెడ్డిని కానీ, లేకపోతే వైసీపీ నేతల్ని కానీ ఎక్కడా కూడా ఆయన పర్సనల్గా టార్గెట్ చేయలేదు. గతంలో ఒకసారి రోజాకి మాత్రం డైమండ్ రాణి అని పేరు పెట్టారు. డైమండ్ రాణి అని అన్నారు రోజాని. ఎందుకంటే ఆవిడ విమర్శలు, ఆవిడ వ్యాఖ్యలు మితిమీరి ఉన్నాయి, హద్దులు దాటాయి. ఆ క్రమంలోనే ఆవిడ్ని డైమండ్ రాణి అనాల్సి వచ్చింది అన్నారు. కానీ ఎన్నికల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ని ఆవిడ అనేక సందర్భాల్లో ప్యాకేజీ స్టార్ అన్నారు. మొన్న ఈ మధ్య తమిళనాడులో కూడా తమిళ్ మీడియాలతో యూట్యూబ్ ఛానళ్ళతోనూ, అలాగే కొన్ని శాటిలైట్ ఛానళ్ళతోనూ మాట్లాడుతూ రోజా పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్ అని మళ్ళీ విమర్శించారు. మళ్ళీ ఆయన మీద కాలు దూతూ వచ్చారు. పర్సనల్గా పెట్టుకున్నారు ఆయన మీద గ్రెడ్జి పవన్ కళ్యాణ్ మీద. కానీ ఎక్కడ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. రోజా మాటల్ని గాలికి వదిలేసి, ఆవిడ వ్యాఖ్యల్ని కూడా గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయన ప్రభుత్వపరమైన అంశాల మీదే దృష్టి పెట్టి, ప్రభుత్వం పరంగా ఎలాంటి మంచి పనులు మనం ప్రజలకి చేయొచ్చు అనే వాటి మీదే దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా స్పందించలేదు. అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ని గిల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే తాజాగా ఆయన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ని మరోసారి దత్తపుత్రుడు అని అనేసారు. అలాగే చంద్రబాబు నాయుడిని కూడా ఏం గాడిదలు కాస్తున్నారా అన్నారు. మొన్న ఈ మధ్య అయితే చంద్రబాబు నాయుడిని ఏ బావిలో దూకుతావు చంద్రబాబు, నువ్వు ఏ బావిలో దూకాలో అని చెప్పేసి మాట్లాడారు. అయితే దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇచ్చారనుకోండి తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక మరి పవన్ కళ్యాణ్ని ఎన్నికల తర్వాత మరోసారి దత్తపుత్రుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం పట్ల జన సైనికులు ఎలా స్పందిస్తారు అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పొలిటికల్ పార్టీసు ఆయా పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి, కుల సమీకరణాలను బట్టి ఓట్లను చీలనివ్వకుండా ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలో ఆ ప్రభుత్వాన్ని దించడానికి పొలిటికల్ పార్టీస్ కొన్ని అలయన్స్లోకి వెళ్తాయి, అంటే పొత్తుల్లోకి వెళ్తాయి. అలా వెళ్ళిందే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తులోకి వెళ్ళాయి. సో మరి పొత్తులోకి వెళ్ళినంత మాత్రాన దత్తపుత్రుడు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకు దత్తపుత్రుడిని చేయాలి అని అనుకుంటే కనుక, గతంలో రాజశేఖర్ రెడ్డి 2004లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఎన్నికలకు పోటీకి వెళ్ళారు కదా 2004లో. మరి ఆ టైంలో టీఆర్ఎస్ తోటి, సిపిఐ, సిపిఎంలతోటి కలిసే పొత్తులో వెళ్ళారు, పొత్తులోనే ప్రయాణం చేశారు, పొత్తుతోనే పోటీ చేశారు, గెలిచారు. మరి ఆ టైంలో రాజశేఖర రెడ్డికి చంద్రశేఖరరావు దత్తపుత్రుడా, చంద్రశేఖరరావుకే రాజశేఖర రెడ్డి దత్తపుత్రుడా చెప్పాలి అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి క్వశ్చన్ చేస్తున్నారు. మరి దానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సమాధానం చెప్తారో చూడాలి.
జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కానీ ఎలాంటి సమాధానం వస్తుందా అని చెప్పేసి చూడాలి. అలాగే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పావురాలగుట్టలో పావురం అయిపోయాడు, రాజశేఖర్ రెడ్డి దుర్మార్గుడు, తెలంగాణ పాలిట ద్రోహి రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి తిట్టిన కేసీఆర్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకొని 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆలింగనం చేసుకొని మరి ఇంటికి తీసుకెళ్ళి బిర్యానీ పెట్టారు. చికెన్ మానేసిన జగన్మోహన్ రెడ్డి చేత కూడా చికెన్ తినిపించాడని చెప్పేసి అప్పట్లో టాక్ వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డే కేసీఆర్కి దత్తపుత్రుడయ్యారా, కేసీఆరే జగన్మోహన్ రెడ్డికి దత్తపుత్రుడయ్యారా అని కూడా అంటే జన సైనికులు అడుగుతున్న క్వశ్చన్ ఇది. మరి జన సైనికులకి వైసీపీ తరపు నుంచి ఎటువంటి సమాధానం వస్తుందా తెలియాలంటే వెయిట్ చేసి తీరాలి. అంటే పొలిటికల్ పార్టీస్ అవసరం ఉన్నప్పుడు అలయన్స్లోకి వెళతాయి. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని చెప్పి మాట్లాడటం చాలా కించపరిచే మాటలు, చాలా నీచమైన మాటలు అని చెప్పేసి జన సైనికులు అయితే మండిపడుతున్నారు. ఎందుకు ఇలా మండిపడుతున్నారు, వాళ్ళ మనసు ఎందుకు ఇంత ఆవేదన చెందింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఏదో మాట అన్నారు. ఒక మాట అన్నందుకు అది చిన్న బూతే, పెద్ద బండబూతేం కాదు, సో బోషడికే అన్నందుకు జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ బీపీ వచ్చేసింది, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డే చెప్పారు. మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ని దత్తపుత్రుడు అన్నందుకు ఇలాంటి మాటలన్నీ జన సైనికుల నుంచి వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకుని ఊరుకుంటారా? అంటే వాళ్ళ అభిమాన నాయకుడిని మన నాయకుడు అన్నాడు కదా, అందుకనే దత్తపుత్రుడు ఎవరు, జగన్మోహన్ రెడ్డా లేకపోతే వైఎస్ఆరా, కేసీఆరా లేకపోతే వైఎస్ఆరా అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళే క్వశ్చన్ చేసుకుని వదిలేసుకుంటారా, లేకపోతే జన సైనికులకు కోపం వచ్చింది కదా అని చెప్పేసి వీళ్ళు కూడా రివర్స్లో ఫైర్ అవుతారా వైసీపీ వాళ్ళు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.